నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగించింది గత ప్రభుత్వమే కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అన్న సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ వసూళ్ల పర్వం మొదలైందన్న కిషన్ రెడ్డి ఢిల్లీకి మారిన ఏపీ పొలిటికల్ గేమ్ బాబు పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్తున్న సీఎం జగన్ మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల జాబితా 2014 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్న నాగబాబు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఆస్తుల చిట్టలో ఐఏఎస్ అధికారులు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల గుర్తింపు యూపీఏ హయాంలో బ్యాంకింగ్ సెక్టార్ ను సర్వనాశనం చేశారు లోక్సభలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థిక మంత్రి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో విస్తపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి శివబాలకృష్ణ కేసులో ఐఏఎస్ అధికారుల ప్రమేయం గుర్తించింది ఏసీబీ పలువురు ఐఏఎస్ అధికారులకు బాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తుంది అయితే పలువురు ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది యాదాద్రిలో 66 ఎకరాలు సిద్దిపేటలో 10 ఎకరాలు జనగామలో 102 ఎకరాలు నాగకర్నూల్లో 30 ఎకరాలు కోడగండల్లో 48 రఘునాథపల్లిలో 28 జాఫర్గఢ్లో 50 ఎకరాల భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సంబంధించి పత్రాలు సైతం గుర్తించారు సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది అయితే ప్రాథమిక విచారణ అనంతరం నివేదిక ఇవ్వనుంది భారీ మొత్తంలో బినామీ పేర్లపై శివబాలకృష్ణ ఆస్తులను కూడబెట్టినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను ఏసీబీ అరెస్టు చేసింది మరో 3 అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ని ఈడీ అలాగే ఐటీ ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది ఎందుకంటే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగిందనేసి ఈ కోణంలోనే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే ఐటీ రిటర్న్స్ ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి పలువురు ఐఏఎస్ అధికారులు ఆస్తి పత్రాలు కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది మాజీ సీఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ ఉన్నారో సోమేష్ కుమార్ కి సంబంధించి కూడా గత కొద్ది రోజులు ఎప్పుడైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా సీఎస్ సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా అతని భార్య మీద కొన్ని ల్యాండ్స్ కొన్నట్టు అలాగే దానికి సంబంధించి రైతు బంధు లబ్ధి కూడా ఇతను పొందినట్టు కూడా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది ఎవరైతే మాజీలు అలాగే హెచ్ఎండిఏ బాలకృష్ణ ఉన్న ఏదైతే 2021 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొందరు ఈ బినామీ ఆస్తులకు సంబంధించి కావచ్చు హెచ్ఎండిఏలో అవకతవకల గురించి కావచ్చు ఆర్థిక లావాదేవీలు భూములు ప్రతి ఒక్క దానిలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉంది అన్న కోణంలోనే ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంతమంది పలువురు ఎవరైతే వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ ప్రాథమిక విచారణ అయితే చేపట్టింది ప్రాథమిక విచారణ అనంతరం నివేదిక ఇవ్వనుంది భారీ మొత్తంలో బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టినటువంటి శివబాలకృష్ణ అతని తమ్ముడి భార్య అయినటువంటి వరుసకు మరదలు అరుణ అలాగే
మేనల్లుడు భరత్ పేర్ల మీద, బినామీ పేరుతో ఈ ముగ్గురు పేర్ల మీద కూడా చాలా భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు శివబాలకృష్ణ గుర్తించారు ఏసీబీ అధికారులు. బినామీ పేర్లపైనే 70% పైగా ఆస్తులు కూడబెట్టాడు. ఇప్పటికే నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు అధికారులు 2 రోజుల క్రితం. అలాగే మరో ముగ్గురు అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. యాదాద్రి, అలాగే సిద్దిపేట, జనగామ. యాదాద్రిలో చూసుకుంటే 66 ఎకరాలు, సిద్దిపేటలో చూసుకున్నట్టయితే 10 ఎకరాలు, జనగామలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలు 30 ఎకరాలు, కొడగండ్లలో 48, రఘునాథ్పల్లి 28, జాఫర్గఢ్ 50 ఎకరాలు భూములు పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ, ఐటీ రెండు కూడా ఏసీబీకి లేఖ రాసింది. మొత్తం ఎఫ్ఐఆర్ తో పాటు ఆస్తుల వివరాలు కోరినట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే జగన్ను ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గద్దెదించాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంటే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని వైసీపీ ఆలోచిస్తుంది. అయితే టీడీపీ, జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చించారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ మీద చర్చ పక్కదారి తప్పించేందుకు కేసీఆర్, కేఆర్ఎంబీ ఇష్యూ తీసుకుంటున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ మీదకి జగన్ తుపాకులు పంపి గుంజుకునేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది కేసీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన అసహనంతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి హాజరు కాకపోవడానికి వెనుక రీజన్ ఏంటని కమెంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే లీడర్ అయ్యారని, తనకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే లీడర్ అయ్యానని తెలిపారు. కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం తమదని తెలిపారు. ఎన్నో ఒడిదుడుగులతో రాజకీయంగా ఎదిగామన్నారు. పోస్ట్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటానని తేల్చి చెప్పారు. జగ్గారెడ్డిని జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్ కొడుకు అంటారు, హరీష్ రావు ఏమంటారు, మేనల్లుడు అంటారు, కవితని కేసీఆర్ బిడ్డ. అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే, కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే గానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్ గా ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఏడన్నా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఎక్కడన్నా పోదాం, హరీష్ రావు అంటే ఎక్కడ మినిస్టరా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ మేనల్లుడా ఇట్లా అనాలి. జగ్గారెడ్డి అనగా అరే జగ్గారెడ్డి, దట్ ఈస్ బ్రాండ్. అది అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం. అది ఎన్నో
ఒడుకుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళం నేను. కాబట్టి మాకు పోస్టులు పెద్ద ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు కాదు. జనంలో మేము సర్వీస్ పరంగా మేము జగ్గారెడ్డి అనేది మేము మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయినాం. మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిసినట్టు ఆయన చెప్పారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని, బీజేపీని గెలవనివ్వకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీలు కుమ్మక్కై అవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే రెండు పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటేసిన బీఆర్ఎస్ కు ఓటేసిన ఒకటే అన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున తెలంగాణలో దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 నెలల్లోపనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కోసము వసూళ్లు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, వసూళ్లు మొదలు పెట్టారు. అనేక మంది కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ ప్రారంభించారు. మనం చూశాము గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ ను కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి తెలంగాణకు ఎన్నికలకు తీసుకురావడం జరిగింది. డబ్బు ఈ రోజు కర్ణాటక నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా తెలంగాణలో ఖర్చు పెడితే ఈ రోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనలు, దళితులు గుర్తుకు రాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎమ్మెల్సీ కవితకు పూలే ఇప్పుడు గుర్తుకొచ్చారా అని అడిగారు. బీసీలను ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుక్కోండి అంటూ సలహా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి పబ్లిసిటీ పిచ్చి అని అసెంబ్లీలో కేటీఆర్, హరీష్, మండలిలో కవిత, తెలంగాణ భవన్లో కేసీఆర్ తప్ప ఎవరు మాట్లాడారని అన్నారు. ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా. బీసీలకు ఇది చేసినాం అది చేసినామని చెప్తారు. మొదటి క్యాబినెట్లో 2, రెండో క్యాబినెట్లో 3. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం. మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి క్యాబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినామని తప్పుడు ప్రచారం చేసినాం. కాబట్టి తప్పయింది అని అందరూ పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బామ్మర్ది, చెల్లె అందరూ పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రోల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్లో త్రాగునీటి సమస్య లేదని జోనల్ వారీగా అధికారులంతా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అభివృద్ధిపై అందరి సలహాలు తీసుకోవడమే కాకుండా త్వరలోనే ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తామని మంత్రి పొన్నం అన్నారు. హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమీక్షా సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి పొన్నం అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడికి ఇబ్బంది లేదని, తాగునీటి సమస్య లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విభేదాలు లేవని, అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటటువంటి కృష్ణా ప్రాజెక్ట్, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నుంచి అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది. కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట సందర్భంగా తెలియజేస్తారు. ఈ సమీక్ష ద్వారా అధికారులు అటువంటి ఒక స్పష్టమైనటువంటి అష్యూరెన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలు ప్రత్యేకమైనటువంటి పరిష్కారం తీసుకొని, చొరవ తీసుకొని ముందుకు పోయే విధంగా త్వరలో గతంలో కేంద్రంలో నుంచి నిధులు తేవడానికి కొంచెం వాళ్ళ మధ్యలో లైజనింగ్ ఇబ్బంది ఉన్నా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్క కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన ఒక విభాగాన్ని లేదా ప్రత్యేకమైనటువంటి సోర్స్ క్రియేట్ చేసుకునేటువంటి ఆలోచనతో చేస్తాం. ఇదే ఉంటే డబుల్ బెడ్రూమ్లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో సమస్యలపై స్పందించడానికి ఒక ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాలపై నివేదికలు రెడీ కాగానే కీలకమైన హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. వాటర్ వర్క్స్ లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రేటర్లో ఎక్కడా నీళ్ల సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. డబల్ బెడ్రూమ్లకు సంబంధించి 1,06,000 ఇండ్లు ఏదో కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత అందులో ఇప్పటికీ 66,000 69,000 ఇండ్లు అలొకేట్ చేసినారు. అందులో కూడా ఉండే పరిస్థితికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాటి కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంది. దానికి కూడా అమౌంట్ పేమెంట్ రిక్వైర్డ్ ఉంది. కట్టిన దానికి కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది. కట్టవలసిన వాటికి పేమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ డబల్ బెడ్రూమ్ ఇష్యూ మీద గవర్నమెంట్ పాలసీ దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మాట్లాడతాం. ఇరిగేషన్ వాటర్ను స్పెసిఫిక్గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఇష్యూ లేదు. కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సమస్య ఉత్పన్నం కాదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి గ్రేటర్లో పట్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్లో సత్తా చాటి బలాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిస్ట్ చైర్మన్ రిచర్డ్ రూసో. డిస్కంలలో సంస్కరణలు, ఎనర్జీ స్టోరేజ్, విద్యుత్ సామర్థ్యం పెంపు, వనరుల సమర్థత వంటి అంశాలపై కంపెనీకి ఉన్న అనుభవాన్ని మంత్రులు భట్టి, ఉత్తములకు రిచర్డ్ రూసో వివరించారు. అయితే సోలార్, విండ్ పవర్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నామని మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలు తీసుకున్నాయని, అతి తక్కువ రేటుకు పెట్టుబడి సాయాన్ని అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీని ఇస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. చెన్నై స్కూళ్లలో బాంబులు పెట్టారనే బెదిరింపు ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అర్ధాంతరంగా స్కూళ్లు మూసివేశారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి విద్యార్థులను తీసుకువెళ్లారు. కనీసం 4 ప్రైవేట్ స్కూళ్లకు బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు బాంబులను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను, పోలీసు జగిలాలను కూడా రంగంలోకి దించి స్కూళ్లను తనిఖీ చేశారు.
అయితే విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనకు గురి కాకూడదని అధికారులు తెలిపారు. ఈ మెయిల్ అందుకున్న స్కూల్ పెద్దెత్తున పోలీసులను మోహరించారు. ఈ స్కూల్లోనూ ఎలాంటి బాంబ్ కనిపించలేదు. ఈ విద్యా సంస్థలో తనిఖీలకు జీసీపీ బీడీడీఎస్ బృందాలను తరలించారు. అయితే ఈమెయిల్ పంపిన దుండగులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.